ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో రైజింగ్ ఎ లైన్, ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ వైపుకు తిరిగి చూసేలా చేసుకుంది. ఈ ఆపరేషన్ ని మొసాద్ అండ్ ఇజ్రాయెల్ వైమానిక దళం కలిసి చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ చేయడానికి ఇరాన్ దేశం యొక్క రేడర్లను కూడా హ్యాక్ చేయడం జరిగింది. ఒక దేశపు రేడార్ని హ్యాక్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటిది ఇరాన్ దేశం యొక్క రేడార్ని హ్యాక్ చేసి న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేస్తున్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో మొసాద్ కీలక పాత్ర వహించడం జరిగింది. సో ఇజ్రాయెల్ దేశం ఇరాన్ పైకి దాడి చేయడానికి ముఖ్య ఉద్దేశం అయితే గనక, ఇజ్రాయెల్ యుద్ధం చేయడానికి మరొక మెయిన్ రీజన్ అయితే గనక ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఫ్రీడమ్ ఇవ్వడానికి. ఇరాన్లో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి అండ్ ఫీమేల్స్ అందరికీ కూడా ఫ్రీడమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే ఆపరేషన్ని ఇజ్రాయెల్ అయితే చేపట్టడం జరిగింది. విజయవంతంగా ఈ ఆపరేషన్ ముగించుకుని వచ్చిన వెంటనే ఇరాన్ కూడా ప్రతీకార చర్యగా గురువారం రాత్రి నుంచి మొదలైనటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురువారం, శుక్రవారం, శనివారం రాత్రి కూడా కొనసాగుతూనే ఉంది. శనివారం రాత్రి 11:15 నుంచి మొదలైనటువంటి నార్త్ ఇజ్రాయెల్ నుంచి మొదలయ్యి తెలవీవ్, యోఫే, తర్వాత జెరూసలేం, ఇజ్రాయెల్ అంతటా కూడా రాకెట్ సైరన్లతో మోగిపోయింది. ఇరాన్ ప్రయోగించినటువంటి ఈ రాకెట్స్ ఎఫెక్ట్ వల్ల నార్త్ ఇజ్రాయెల్ అయితే ఒక ఉమెన్ చనిపోవడం జరిగింది ఈ రాకెట్స్ ఎఫెక్ట్ వల్ల. అండ్ 14 మందికి పైగానే గాయాలు అవడం జరిగింది మొదట జరిగినటువంటి అటాక్ లో. రెండోసారి కూడా ఇరాన్ ఎర్లీ మార్నింగ్ 2:10 రెండోసారి ఇరాన్ రాకెట్స్ ప్రయోగించడం జరిగింది ఇజ్రాయెల్ మీదకి. రెండోసారి జరిగినటువంటి అటాక్ లో 13 మందికి పైగానే గాయాలు అవడం జరిగింది, 4 చనిపోవడం జరిగింది నార్త్ ఇజ్రాయెల్లో. పదకొండు గంటల 15 జరిగినటువంటి మొదటి అటాక్ లో తెలవీవ్, యోఫే ప్రాంతానికి చెందిన ముస్లిం ఫ్యామిలీలో ఉన్న 5 ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి 5 ఈ మొదటి రాకెట్స్ ఎఫెక్ట్ కి చనిపోవడం జరిగింది. ఇరాన్ చేసినటువంటి మొదటి, రెండో అటాక్స్ ఎఫెక్ట్ వల్ల జెరూసలేం ప్రాంతంలో 53 మంది పైగానే గాయాలవడం జరిగింది. 29 మందికి మాత్రం చాలా సీరియస్ గా ఉండింది. ఇందులో 4 చనిపోవడం జరిగింది జెరూసలేం సెంట్రల్ ఏరియాలో. ఇంత లో ల్యాండ్స్ ప్రాంతంలో అయితే కనుక 2 సీరియస్ గా ఇంజూర్ అవ్వడం జరిగింది. 8 మంది అయితే కనుక చనిపోవడం జరిగింది. 14 మందికి అయితే కనుక స్వల్ప గాయాలవడం జరిగింది మొదటి, రెండో అటాక్ వల్ల. రాత్రి జరిగినటువంటి యుద్ధంలో ఇరాన్ ప్రయోగించినటువంటి బలిస్టిక్ రాకెట్స్ కారణం చేత ఇజ్రాయెల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. దీనికి ప్రతీకారం అయితే కనుక ఇజ్రాయెల్ తీర్చుకోవడానికి సిద్ధంగానే ఉంది. In a short time it will be rocket allowed. Okay. Maybe. Okay madam. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే కూడా ప్రమాదకరంగా ఉంటుంది. గాయపడిన ఇజ్రాయెల్ ప్రతీకార చర్య అంతకు మించి భయంకరంగా ఉంటుంది. ఇరాన్ పై ప్రతీకార దాడికి అయితే గనక ఇజ్రాయెల్ ఎదురు చూస్తూ ఉంది. ఇజ్రాయెల్ దేశం ఇరాన్ పైన చేస్తున్నటువంటి యుద్ధానికి ఇజ్రాయెల్ తో పాటు ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. ఏదైతే బెంజమిన్ నెతన్యాహు గారు ఇచ్చినటువంటి స్పీచ్ తర్వాత ఇరాన్ లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని సపోర్ట్ చేయడమే కాకుండా
ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్గా, ఇజ్రాయెల్ దేశానికి కావాల్సిన అన్ని రకాల హెల్ప్ చేయడానికి వాళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేయడం జరిగింది. Israel love you. Love Israel and we stand with Israel. Yes, do you? I'm from Israel. Yeah. Hello. Do you support Israel? הוא פשוט מחזיק בתיק שלו בדגל ישראל. Do you support Israel? Not Palestine. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ పైన విజయం సాధించి ఇరాన్ని తిరిగి క్రిస్టియన్ దేశంగా మార్చే ప్రయత్నం విజయవంతం కావాలని మనమందరం కూడా కోరుకుందాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్ అప్డేట్స్ అయితే కనుక ఇవి. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం.